నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రొడ్యూసర్ రామ సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ 'పుష్ప' మూవీ రిలీజ్ అయింది. రిలీజ్ రోజే ఒక విషాద సంఘటన జరిగింది. ఆమె రేవతి అనే మహిళ చనిపోవడం, అలాగే శ్రీతేజ్ అనే బాబు ఇప్పటికీ హాస్పిటల్‌లోనే ఉన్నాడు. మీరు ఈ ఇష్యూని అంటే మీరెలా చూస్తారు సార్ అసలు? ఇప్పుడు అన్ని చోట్ల అన్ని టీవీలోనే అదే నడుస్తుంది అవును వారం నుంచి సార్. అండి. హ్మ్. అయితే ముఖ్యంగా 2 కారణాలు ఉన్నాయండి. ఒకటి బెనిఫిట్ షోలకి లేడీసు, పిల్లలతో రావడం అనేది నాకు తెలిసి మొదటగా తప్పండి ఆళ్ళది. హ్మ్. సరే జరిగింది, ఏదో వచ్చారు, ఏదో యాక్సిడెంట్ అయింది, ఆ అమ్మాయి పోయింది, ఆ పిల్లోడికి ఏదో హాస్పిటల్‌లో ఉన్నాడు. ఈ విషయాన్ని తెలిసి బన్నీ గారు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి రెండోసారి దాని గురించి అనవసరంగా అక్కలేని విషయాల్ని చెప్పడం వల్ల హ్మ్. ఇది కొంచెం రాద్ధాంతం పెద్దయింది. హ్మ్. అంతకుముందు సీఎం గారు ఆయన అసెంబ్లీలో మాట్లాడటం, హ్మ్. అంటే కాలు పోయిందా, కన్ను పోయిందా, దీనికి ఎందుకొచ్చారు హీరోలు అని చెప్పేసి అడగటం, అవును సార్. ఇవన్నీ కూడా చాలా అబ్నార్మల్‌గా ఉన్నాయండి. హ్మ్. న్యాయంగా అయితే ఇలా జరిగిన యాక్సిడెంట్ వల్ల కోసం హీరోని అంత డిగ్రేడ్ చేయవలసిన అవసరం లేదు నా ఉద్దేశం అయితే. హ్మ్. అంటే ఒక సినిమా ఇండస్ట్రీ మనిషిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇలాంటి యాక్సిడెంట్ ఎక్కడ కూడా చాలా జరుగుతూ ఉంటాయి. నిన్న కాక మొన్న సీఎం గారి మీటింగ్ ఏదో జరుగుతుండగా ఫ్లెక్సీలు కడుతున్నారటండి. హ్మ్. కడుతుంటే రాత్రి ఇద్దరు కుర్రోళ్ళకి కరెంట్ షాక్ తగిలి చచ్చిపోయారు హుహు. ఇద్దరు. ఇది హ్మ్. నేను చెప్పే తాజా వార్త ఇది. మరి ఓహ్! ఆళ్ళు చచ్చిపోయారంటే దానికి కారణం సీఎం గారు కాదు. హ్మ్. ఎందుకంటే అవును ఆళ్ళు సార్. అవగాహన లోపం వల్లో పొరపాటున కరెంట్ హ్మ్. వైర్ తగిలి హ్మ్. చచ్చిపోయారు తప్ప, హ్మ్. అది సీఎం గారు ఎలా బాధ్యులవుతారు? అలాగే ఈళ్ళు చచ్చిపోయినోళ్ళు కూడా బన్నీ గారికి బాధ్యులు కాదు 100%. అయితే మానవ సహజంగా మనం బన్నీ గారికి సింపతి ఉంది. ఆళ్ళ అభిమానులు కాబట్టి ఆయన ఎంతో కొంత అనౌన్స్ చేశారు. అది 25,00,000 అన్నారు, అది తప్పన్నారు, అది రకరకాల జరిగినయి ఎన్ని తెలుసు మనకి. జరిగింది మళ్ళీ చెప్పడం వేస్టు. అవును సార్. ఏది ఏమైనా ఒక అభిమాని చచ్చిపోతే రెస్పాండ్ అవ్వాల్సిన బాధ్యత హీరో గారికుంది. దానికి హ్మ్. రెస్పాండ్ అయ్యారు కూడా ఆయన. ఆళ్ళ మనుషులు అంటే బన్నీ గారి మనుషులు చాలామంది ప్రొడక్షన్ మేనేజర్లు, ఆయన పర్సనల్ మేనేజర్లు ఎళ్లి రోజు హాస్పిటల్ మంచి చెడ్డ చూసి ఆళ్ళకి కావాల్సిన సహకారం అందిస్తున్నారు. మొన్న అల్లు అరవింద్ గారు కూడా దాని గురించి సపోర్ట్ చేశారు. లేటెస్ట్‌గా మీకు తెలుసు రూ. 2,00,00,000 ఆ సంస్థ తరపున అవును సార్. 2,00,00,000 అనౌన్స్ చేశారు. హ్మ్. ఇన్ని జరుగుతున్నాయి. కానీ ఈ ఒక్క విషయంలోనే సీరియస్‌గా సీఎం గారు ఒక సినిమా ఇండస్ట్రీ మీద, సినిమా వాళ్ళ మీద అంత సీరియస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది నా పర్సనల్ అభిప్రాయం. అది ఏదైతే ఏమైంది చిల్లి గాలివాన అవుతుంది, పెద్ద అవుతుంది ఉద్దేశంతోటి ఎఫ్‌డీసీ చైర్మన్ గారు, మన 'దిల్ రాజు' గారు ఇండస్ట్రీకి శ్రేయోభిలాషి కాబట్టి ఆయన అమెరికా నుంచి వచ్చిన వెంటనే 26 తారీఖు లోపు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తా అని చెప్పి మాకు తెలుసు హ్మ్. చేస్తారని. హ్మ్. అలా వచ్చి నిన్న మాట్లాడటం, ఇవాళ పొద్దున్నే సీఎం గారితో మీటింగ్ అవును ఎయటం, సార్. ప్రెస్ అయన్నీ మీట్ మీరు జరిగింది పరిణామాలు సార్. చూసారు. మీటింగ్ జరిగింది. అయన్నీ మళ్ళీ మీకు చెప్పక్కర్లేదు. హ్మ్. అవును సార్. ఏది ఏమైనా ఆ బాధాకరమైన విషయం జరిగింది. హ్మ్. ఆళ్ళు కూడా మా వయసులే అని మేము కూడా ఓ రూ. 2,00,000 మా సంస్థ తరపున ఆళ్ళకి సపోర్ట్ చేయడం గుడ్ జరిగింది. సార్. మా హ్మ్. సంస్థ నుంచి వీబీజీ రాజు గారిని ఆయనెళ్లి రూ. హ్మ్. 2,00,000 కూడా ఆళ్ళకిచ్చారు. హ్మ్. అలాగా వేణుస్వామి ఇచ్చారు, 2,00,000 హ్మ్. ఇచ్చారు. అవును సార్. ఇంకా కోమటిరెడ్డి గారు 25,00,000 ఇచ్చారు. ఇలా హ్మ్. చాలా మంది చాలా రకాలుగా హ్మ్. సహాయం చేస్తున్నారు. హ్మ్. అంటే మనిషి పోయినోళ్ళని మనం తేలేం అవును కాబట్టి సార్. ఆళ్ళకి అది సింపథీ అది చూపిస్తున్నాం. జరగని పని గదా! కానీ అలా హ్మ్. హ్మ్. సినిమాకొచ్చి ఇలా ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా బాధాకరం. అవును సార్. ఇలా సినిమాకి కూడా పిల్లల్ని తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు. హ్మ్. ఇది బెనిఫిట్ షోలకి హ్మ్. ఒక అలాంటి షోలకి రూ. 1000 పెట్టి ఇక్కడ కొనేంత అవసరం లేదు ఆళ్ళకి. అలా చేయడం తప్పు అని ఖండిస్తున్నాం. హ్మ్. ఇకపోతే ఇండస్ట్రీ మీద ఏదో పగబట్టినట్టుగా సీఎం గారు అంత యాక్షన్ తీసుకోవాల్సినంత అవసరం కూడా లేదు. ఇప్పుడు కాదు ఆళ్ళు 10,00,000 ఇచ్చారు కాదయ్యా రూ. 1,00,00,000 ఇవ్వని చెప్పొచ్చు. లేదంటే ఇప్పుడు ఈ బన్నీ గారి మామగారు కూడా కాంగ్రెస్‌లో ఆయన నాయకుడు. ప్లస్ సీఎం రేవంత్ రెడ్డి గారి బంధువు అని కూడా ఆయనే చెప్పారు. హ్మ్. ఇలాంటి రిలేషన్ ఉన్నప్పుడు అంత సీరియస్ అవ్వాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. హ్మ్. ఏది ఏమైనా ఈవేళ 'దిల్ రాజు' గారు కలగ చేసుకొని దానికో ముగింపు పలికారు. హ్మ్. అయితే రేపు ఈరోజు మీటింగ్ జరిగింది కదా సార్. హ్మ్. మీటింగ్ జరిగినప్పుడు చిరంజీవి గారు రాలేదు అనే విషయం చాలా చర్చనీయాంశంగా మారింది. హ్మ్. దీనికి చాలా మీడియాలో రాస్తున్న కథనాలేంటంటే, మొన్నటి నుంచి ఈ మధ్య కాలంలో మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి చెడింది కాబట్టి, అందుకనే చిరంజీవి గారు ఇప్పుడు రాకుండా ఉన్నారు. ఎందుకంటే చిరంజీవి గారు రాకపోయినా కనీసం నాగబాబు గారైనా అటెండ్ అవ్వాలి. సో, ఇద్దరు అందుకనే రాలేదు అనే న్యూస్ చాలా చోట వైరల్ అవుతుంది సార్. అంతేండి దీన్ని మీరు ఇప్పుడు ఏ విధంగా మాట్లాడతారు? ఆళ్ళ ఫ్యామిలీలో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నమాట నిజం. హ్మ్. కష్టం వచ్చినప్పుడు అందరూ ఎళ్తారు గదా! అవును ఇలా సార్. అరెస్ట్ చేసిన వెంటనే అరవింద్ గారు ఊళ్ళో లేకపోయినా సరే ఎక్కడున్నా లేకపోయినా సరే చిరంజీవి గారు, ఆళ్ళ శ్రీమతి గారు వచ్చి భార్య గారితో పలకరించారు. అవును సార్. వెళ్ళారు. నాగబాబు గారు ఎళ్లారు. హ్మ్. ఆ తర్వాత మళ్ళీ జైలు నుంచి వచ్చిన తర్వాత నాగబాబు గారి ఇంటికెళ్లారు. చిరంజీవి గారి ఇంటికెళ్లారు. మరి రిలేషన్ లేకపోతే ఎందుకెళ్తారాళ్ళు? హ్మ్. అంటే కష్టం వచ్చినప్పుడు అందరూ చేరుతారు గదా! ఇన్ని జరిగినియి. దీనికన్నా ముందు ఆ శిల్పా మోహన్ రెడ్డి అని ఎవరికో ఈయన సపోర్ట్ చేశాడు కదా! ఎలక్షన్‌లో. అవును సార్. ఆళ్ళు రాలేదని ఎక్కువ కామెంట్స్ వచ్చినాయి చూసారో లేదు మీరు. హ్మ్. అది ఇంకా అవును తప్పు సార్. కదా! అవునవును. అసలు గొడవ హ్మ్. స్టార్ట్ అవ్వడమే ఫ్యామిలీలో చిచ్చు పెట్టిందే ఆ హ్మ్. కేసు. హ్మ్. శిల్పా మోహన్ రెడ్డి గారికి క్యాన్వాసింగ్‌కెళ్ళటం వల్ల జరిగింది. హ్మ్. అతను రాలేదు ఇంతవరకును. హ్మ్. ఎక్కడ అంటే మన పబ్లిక్‌లో మీడియాలో చూడలేదు మనం. హ్మ్. దర్శనంకొచ్చి కలిసి ఎళ్ళిపోయారేమో తెలీదు గానీ. ఏది ఏమైనా ఇన్ని బాధాకరమైన విషయాలు. కానీ చిరంజీవి గారు ఈవేళ మీటింగ్ రాకపోవడానికి ఇది కాదు. ఇప్పుడు ఓహో! ఈవేళ మీటింగేసింది
బన్నీ కేసు గురించి డిస్కస్ చేయడం కాదండి. ఇండస్ట్రీకి మామూలుగా సీఎం అయిన తర్వాత ఇండస్ట్రీ పెద్దలందరూ ఒకసారి వెళ్ళి కలవడం అనేది ఫార్మాలిటీ అండి. అవును సార్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారైనా చంద్రబాబు నాయుడు గారైనా ఎవరైనా వెళ్తారండి. వెళ్తారు. మనం వాళ్ళు పిలిపించిన దాకా వెళ్ళని పరిస్థితి వచ్చింది. ఉమ్, అదే దిల్ రాజు గారు లాంటి వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుని కొంచెం ముందు ఆయన వెళ్ళడం జరిగింది. దాని గురించి ఈవేళ డైరెక్టర్లని, హీరోల్ని, ప్రొడ్యూసర్ని తీసుకెళ్ళి మాడిచ్చారు. ఉమ్, అంటే బయట మీలాంటి ఛానల్స్ ఏమంటున్నారంటే రేట్లు పెంచడానికి చెప్పారు కాబట్టి వీళ్ళందరూ దిగొచ్చారని అనుకుంటున్నారు. ఉమ్, అది కాదు. రేట్లు పెంచకపోవడం వల్ల సినిమా ఇండస్ట్రీకి ఏం నష్టం లేదు. దాని గురించి పెద్ద ఒకళ్ళిద్దరు ప్రొడ్యూసర్లు నష్టపోతారేమో తప్ప ప్రపంచం అంతా నష్టపోదు. అయితే వాలంటరీగా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు కూడా ఏం చెప్పారంటే రేట్లు పెంచం అని సీఎం గారు అసెంబ్లీలో చెప్పిన విషయాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఉమ్, ఖచ్చితంగా మేము దాన్ని అమలు జరుపుతాం. ఉమ్, మాకు కూడా ఆనందదాయకం అది. ఎందుకంటే రేట్లు పెంచడం వల్ల థియేటర్కి లాభం లేదు, ప్రేక్షకుడికి లాభం లేదు, ఒక నిర్మాతకి లాభం అవుతుంది, ఉమ్, హీరోకి లాభం అవుతుంది. వాళ్ళిద్దరికి ఎందుకు లాభం అవుతుంది? రేట్లు ఎక్కువ అమ్ముతారు కాబట్టి ఎక్కువ తీసుకుంటున్నారు వాళ్ళు. ఎప్పుడైతే రేట్లు ఎక్కువ అమ్మరో తెలిసిందో హీరో కూడా తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటాడు. అలాగే నిర్మాత కూడా దాన్ని బట్టి ఆలోచించుకుంటాడని చెప్పేసి చెప్పడం జరిగింది. దీన్ని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్సే స్వాగతించింది. ఓ, రెండోది ఏంటంటే చిన్న నిర్మాతలు, పెద్ద నిర్మాతలు రెండు ఉంటాయండి ఇక్కడ. ఉమ్. పెద్ద నిర్మాతలు ఒక 4-5 సినిమాలు సంవత్సరం రిలీజ్ చేస్తే అయితే మరి ఇప్పుడు జనవరి సంక్రాంతికి 3 సినిమాలు భారీ బడ్జెట్ వే కదా సార్ రిలీజ్ అవుతున్నాయి. రామ్ చరణ్ గేమ్ చేంజర్, వెంకటేష్ గారిది ఒక మూవీ, బాలకృష్ణ గారిది డాకు మహారాజ్. మరి ఇప్పుడు ఈ మూవీస్ మీద ఈ బెనిఫిట్ షోస్ రద్దు చేయడం లేకపోతే టికెట్స్ రేట్స్ పెంచకుండా ఉండడం వల్ల దీని మీద ఎఫెక్ట్ పడే అవకాశం అంటే ఉండదంటారా? ఇప్పుడు మీరు పెద్ద సినిమాలు రెండు ఉన్నాయండి. ఉమ్, పెద్ద సినిమాలు అంటే ఒక పుష్ప లాంటి సినిమా ఎక్కువ బడ్జెట్ లో తీసే సినిమాలు అండి. అవును సార్. లేకపోతే కల్కి అనే సినిమా ఎక్కువ 2000 బడ్జెట్. కోట్ల బడ్జెట్ తీసే సినిమా. ఉమ్, ఒక గేమ్ చేంజర్ ఒకటే ఇది ఎక్కువ పాన్ ఇండియా లెవెల్లో తీసిన సినిమా. ఉమ్, డాకు మహారాజు మామూలు బాలకృష్ణ గారి రేంజ్ లో తీసిన సినిమాయే. ఉమ్. వెంకటేష్ బాబు సినిమా వస్తుంది, అది సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా అవును సార్. మామూలుగా తీసిన సినిమాయే. ఓ, దానికి ఏమి రేట్ల ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఉమ్. దానివల్ల ఏం నష్టం లేదు. పండగ అనేది బెనిఫిట్ షోస్ రద్దు అది లేకపోతే పెద్దగా నష్టమేం లేదు. ఓ, ఇప్పుడు సార్. ఫ్యాన్స్ అనేది ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా కోసం ఫ్యాన్స్ కొట్టు చచ్చిపోయిన సీనే లేదండి. ఉమ్, బాలకృష్ణ సినిమాకి పర్వాలేదు, ఆయన ఫ్యాన్స్ ఉన్నారు, ఆయనకి ఉమ్. జరుగుతుంది. వాళ్ళు బెనిఫిట్ షో ఇవ్వకపోయినా రోజుకి 5 షోలు వేయించుకోమని పర్మిషన్ తెచ్చుకుంటారు, ఉమ్, వేస్తారు. ఉమ్, రేట్లు ఎక్కువ అమ్మవలసినంత పెద్దగా అవసరం లేదు. ఉమ్, కొంచెం అమ్ముతారు, 50 రూపాయలు 100 రూపాయలు పెంచుకుంటారు తప్ప 350 750 చేయవలసిన అవసరం లేదు. ఉమ్. అలాగే ఈ గెట్ వచ్చి గేమ్ చేంజర్ మాత్రం ఒకటే పెద్ద సినిమా. అవును సార్. అది శంకర్ డైరెక్టర్ ప్లస్ పాన్ ఇండియా సినిమా, 3-4 లాంగ్వేజ్లో రిలీజ్ చేసే సినిమా. అది ఎక్కువ ఖర్చు పెట్టారు, ఎక్కువ లేట్ అయింది. ఉమ్, అది దిల్ రాజు గారు సొంత సినిమా, దానికి ఎక్కువ ఎఫెక్ట్ ఉంది. అయితే దిల్ రాజు గారు కూడా ఇవాళ చెప్పారు రేట్లు పెంచకపోవడం అనేది గవర్నమెంట్ ఎలా ఉంటే జరుగుద్ది, ఉమ్, దాని గురించి ఇవాళ ఆ విషయం మాట్లాడతాక మేము అనట్లేదు ఉమ్, అని చెప్పారు. అది వల్ల ఒక సఫర్ అయ్యేది ఒక దిల్ రాజు గారు ఒకటే నా ఉద్దేశం. ఉమ్, రెండోది ఏంటంటే ఈ సినిమా ఇలా సఫర్ అయినా పండగ తర్వాత వచ్చే సినిమాలకి మళ్ళీ బతుకుతాయి, ఉమ్. చిన్న సినిమాలు అన్నీ కూడా. అవును సార్. నార్మల్ గా చూసుకుంటే పెద్ద సినిమాలు అంటే సంవత్సరానికి ఒకటో రెండో వస్తాయి. ఒకటి ఈ మధ్య కాలంలో అయితే ఒకటే కదా సార్. కానీ చిన్న సినిమాలు చూసుకుంటే ఒక 200 సినిమాల వరకు వస్తాయి అవును. కదా. సో ఇప్పుడు ఈ మూవీస్ కి బెనిఫిట్ అయ్యే అవకాశం అంటే ప్లస్ జరిగే అవకాశం ఈ ఉందంటారా? మూవీస్ కి ఈ రేటు తగ్గించడం వల్ల, పెంచకపోవడం వల్ల డెఫినెట్గా ఎంతో హెల్ప్ అవుద్ది. ఓకే సార్. ఎందుకంటే ఇప్పుడు సగటు మనిషికి ఒక ఆదాయం ఒక 2000 ఉంటుంది అనుకో, సినిమాల నిమిత్తం మీ ఫ్యామిలీలో ఒక 5000 ఖర్చు పెడదాం అనుకుంటారు అనుకోండి నెలకి. ఈ 5000 రూపాయలు ఒక సినిమా 2 సినిమాలు లాగేస్తే మిగతా సినిమా చూడరాళ్ళు. అవును సార్. సరే ఓటీటీలో వస్తుంది కదా, లేకపోతే ఇంకో చూద్దాం అనుకుంటారు. అవును. అదే కనుక వెసులుబాటు ఉంటే కనుక 4 సినిమాలు చూస్తారు ప్రేక్షకులు. అందువల్ల 4 సినిమాలు ప్రేక్షకులు చూస్తే 4 సినిమాలు బతుకుతాయి, అందులో అందరికీ ఉపయోగం ఉంటుందండి. ఒక విధంగా రేట్లు పెంచకపోవడం అనే దానికి మేము కూడా స్వాగతిస్తున్నాం చిన్న నిర్మాతలు అందరికీ. అయితే ఇప్పుడు ఆయన దిల్ రాజు గారు చిన్న సినిమాల గురించి ఏమి ఈ రోజు మాట్లాడలేదు కదా సార్. అంతా వెళ్ళి పెద్ద సినిమాల గురించి చర్చ జరిగింది. మరి అల్లు అర్జున్ గారి గురించి కూడా టాపిక్ ఏమన్నా మాట్లాడలేదా సార్? అదేం రాలేదా? ఓన్లీ మూవీస్ గురించి మాత్రమే మాట్లాడారు. కానీ చిన్న సినిమాల గురించి మాట్లాడినట్టు, చిన్న సినిమాలు బతికించడానికి దాని పరంగా చర్యలు తీసుకున్నట్టు ఏమి రాలేదు కదా ఇప్పుడు సార్. నాకు వెళ్ళింది, నాకు తెలిసి అల్లు అర్జున్ గొడవని సద్దు మణిగించడం కోసం, ఆయన కూల్ చేయడం కోసం ఇండస్ట్రీ అంతా ఒకసారి వెళ్ళి సీఎం గారిని కలవడం కోసం వెళ్ళారు తప్ప అజెండాలో అల్లు అర్జున్ కేసు సెటిల్ చేయడం కోసం వెళ్ళలేదు. రేట్లు తగ్గించి పెంచనన్నారు కదా, ఆ రేట్ల వర్షం మారతాకి వెళ్ళలేదు. ఈ 2 విషయాలకు వెళ్ళలేదు. అజెండాలో ముఖ్యంగా వెళ్ళింది ఏంటంటే సీఎం అయిన తర్వాత కలవడం ధర్మం. రెండోది ఎఫ్డీసీ చైర్మన్ ఈయన అయిన తర్వాత, ఎఫ్డీసీ అంటే నిర్మాతలకి ప్లస్ ఇండస్ట్రీకి ప్లస్ గవర్నమెంట్కి వారధిలా ఉండేది. ఇప్పుడు ఈయన హయాంలో ఈ ఇండస్ట్రీకి ఏమి హెల్ప్ కావాలి, ఈ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి, లేదంటే ప్రభుత్వానికి ఏమి కావాలి ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి అని కలపడం కోసం తీసుకెళ్లారు. అందుకని ఇప్పుడు దాంట్లో వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా పెద్ద సినిమా నిర్మాతలు, అంటే రెగ్యులర్గా ఇప్పుడు ఇవాళ తిగిపోయినా రెగ్యులర్గా సినిమాలు తీసి పెద్ద సినిమాలు తీసి నిర్మాతలు వెళ్ళారు తప్ప మా ఫిలిం ఛాంబర్లో 1200 మంది మెంబర్స్ ఉన్నారు, ప్రొడ్యూసర్ ఉన్నారండి. వాళ్ళు ఎవరిని పిల్ల
ఓ అలా డైరెక్టర్ అసోసియేషన్లో వందల మంది ఉన్నారు, వాళ్ళెవరిని పిల్ల. ఉమ్, అలాగే డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు, వాళ్ళెవరిని పిల్ల. ఉమ్, ఇప్పుడు పిలిచింది కేవలం ఓ 11 మంది నిర్మాతల్ని, 16 మంది డైరెక్టర్లను అలా పిలిచారు. ఉమ్, ఏదో సెలెక్టెడ్గా కొంచెం క్రీమ్ ఉన్న వాళ్ళు పిలిచారు. ఉమ్, ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళి ఫార్మల్గా వెళ్ళి ఒకసారి విశ్లేషణ కోసం ఏమి పిలిచారు. ఉమ్, ఎంతో కొంత సీఎం గారు కూల్ అవుతారు, అది నెంబర్ 1. ఉమ్, రెండోది ఏంటంటే ఇప్పుడు వెళ్ళిన మీటింగ్ ఎలా ఉందంటే సీఎం గారు రిప్రజెంటేషన్ పెట్టారు. ఏమని? ఉమ్, సినిమా వాళ్ళందరూ కూడా, హీరోలందరూ కూడా మాకు యాంటీ డ్రగ్స్ వాటికి మీరు ఎక్కువ ప్రాపగండా చేయాలి. ప్రతి సినిమా ట్రైలర్కి, సినిమా షోలో ముందు ఒక ట్రైలర్ లాగా ఉమ్, ఈ డ్రగ్స్ గురించి వాటి గురించి వెయ్యాలి. వెయ్యాలి. మీరు ఉమ్, హీరోలందరూ సపోర్ట్ చేస్తే ప్రజల్లోకి కొంచెం స్పీడ్గా వెళ్తుంది విషయం అవును సార్, అవును. అని చెప్పడం కోసం Celebrities మీటింగ్ చెప్తే, చేశారు తప్ప ఉమ్, ఆ మాట్లాడిన దాంట్లో ఎక్కడా కూడా ఈ బన్నీకి గురించి మాట్లాడడం కానీ, ఉమ్, రేట్లు పెంచుతున్నారు మీరు, అలా కాదు పెంచండి అని కానీ ఎవరు మాట్లాడలేదు. ఎందుకంటే ఇప్పుడు మన దిల్ రాజు గారు సీఎం గారికి చాలా అనుకూలమైన వ్యక్తి, ఆయనే నియమించారు కాబట్టి పర్సనల్గా నెమ్మదిగా కూల్ చేసి ఇంకా జనవరి 10 టాల్ టైం ఉందండి. ఉమ్, 2 రోజుల ముందైనా సరే ఎంతో కొంత పెంచుకుంటానికి వెసులుబాటు తెచ్చుకుంటారు. ఉమ్, ఎందుకంటే గేమ్ చేంజర్ మాత్రం చాలా ఎక్కువ పెద్ద బడ్జెట్ అయిందండి, చాలా పెద్ద బడ్జెట్ అయింది. ఉమ్, లేట్ అవడం ఒకటి, ఆ శంకరన్ అతను బాగా ఎక్కువ వచ్చి పెడతాడు ఉమ్, కాబట్టి ఆ సినిమా వరకు కొంచెం పెంచుకునే అవకాశాన్ని ఇస్తారేమో అని నా ఉద్దేశం. ఉమ్, ఇంకా డాకు మహారాజ్కి పెద్ద ఇబ్బంది ఏం పడరు, ఈ సినిమాకి అసలు అడగరు, ఓకే. ఈ సినిమాకి అడగరండి అసలు. ఉమ్, అది కూడా దిల్ రాజు సొంత సినిమాయే, ఉమ్, వెంకటేష్ అవును బాబు సార్. సినిమా, ఉమ్, దాని గురించి కూడా అడగరండి. అడగరు. ఓకే. ఏది ఏమైనా సీఎం గారు మాత్రం ఇంత సీరియస్ అవ్వడం అనేది న్యాయంగా లేదు. అందరూ కూడా ఏమనుకున్నారంటే దీని వెనకాల వేరే శక్తి ఏదో ఉండి నడిపించిందేమో అవును సార్, అలాగే అని అంటున్నారు. చెప్పి అనుకుంటున్నారు. ఉమ్, ఇకపోతే అందరూ మీరు అడిగింది చిరంజీవి గారు రాకపోవడానికి కారణం, ఉమ్, ఇప్పుడు చిరంజీవి గారు లెవెల్ మనుషులు ఉమ్, ఈ 100 మందితో పాటు వెళ్ళినప్పుడు వెళ్ళి బుక్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఉమ్, ఆల్రెడీ ఆయన సీఎం అయిన తర్వాత నిలటంగా కలవడం జరిగింది. ఉమ్, వాళ్ళకి సీఎం గారికి కాంగ్రెస్, చిరంజీవి గారు కూడా కాంగ్రెస్ సపోర్టే కదండి, అవును. వాళ్ళకి ఒక అనుబంధం ఉంది. ఉమ్, వాళ్ళకి ఏదైనా పని ఉంటే పర్సనల్గా మాట్లాడగలరు, ఈ సందర్భంగా వెళ్ళవలసిన అవసరం లేదు. ఉమ్, మీకు తెలుసో తెలియదు, ఆ రోజునే బన్నీ గారు రిలీజ్ అవ్వడానికి, వెంటనే రిలీజ్ అవ్వడానికి 14 రోజులు బెయిల్ని సడలించి రిలీజ్ అవ్వడానికి కారణం చిరంజీవి గారు, పవన్ కళ్యాణే. అది ఇన్ఫ్లుయెన్స్ అనేది రోజు ఫోన్లు చేసి మీటింగ్లు పెట్టి చెప్పక్కల ఉమ్, పర్సనల్గా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు, చేశారు. ఉమ్, ఇప్పుడు కూడా ఈ గొడవ సర్దుపడటానికి వల్ల కారణంలో చిరంజీవి గారు కూడా ఇండస్ట్రీ తరఫున కొంచెం బాధ్యత తీసుకుని ఉమ్, దాన్ని కూడా చేశారని మా ఫిలిం నగర్ టాక్. ఓకే సార్.